బులెటిన్లో బ్రేకింగ్ చూస్తున్నాం. భద్రాద్రి కొత్తగూడెం జిల్లా జూలూరుపాడు మండలం మాచినేనిపేటలో దారుణం జరిగింది. ప్రియురాల్ని 20 ముక్కలుగా నరికి గోనె బస్తాలో పెట్టి పొలంలో పూడ్చిపెట్టాడు ప్రియుడు. ఈ ఘటన స్థానికంగా కలకలం రేపింది. గతంలో సింగరేణిలో ఉద్యోగం ఇప్పిస్తామని చెప్పి ఓ జంట నుంచి స్వాతి, వీరభద్రం అనే ఇద్దరు ప్రేమికులు 16 లక్షలు తీసుకున్నారు. ఉద్యోగం రాకపోవడంతో మోసపోయామని బాధితులు ఆత్మహత్య చేసుకున్నారు. దీంతో 16 లక్షల విషయంలో ఇద్దరికి గొడవ జరిగింది. దీంతో స్వాతిని అడ్డు తొలగించుకోవాలనే ఉద్దేశంతో వీరభద్రం దారుణంగా హత్య చేశాడు. భద్రాద్రి కొత్తగూడెం జిల్లా జూలూరుపాడు మండలం మాచినేనిపేటలో దారుణం జరిగింది. ప్రియురాల్ని 20 ముక్కలుగా నరికి గోనె సంచిలో పెట్టి పొలంలో పూడ్చిపెట్టాడు ప్రియుడు. ఈ ఘటన స్థానికంగా కలకలం రేపింది. గతంలో సింగరేణిలో ఉద్యోగం ఇప్పిస్తామని చెప్పి ఓ జంట నుంచి స్వాతి, వీరభద్రం అనే ఇద్దరు ప్రేమికులు 16 లక్షలు తీసుకున్నారు. ఉద్యోగం రాకపోవడంతో మోసపోయామని బాధితులు ఆత్మహత్య చేసుకున్నారు. దీంతో 16 లక్షల విషయంలో ఇద్దరికి గొడవ జరిగింది. దీంతో స్వాతిని అడ్డు తొలగించుకోవాలనే ఉద్దేశంతో వీరభద్రం దారుణంగా హత్య చేశాడు. దీనిపై మరింత సమాచారం మా ప్రతినిధి భాస్కర్ అందిస్తారు. భాస్కర్. కిరణ్మయ్ కొత్తగూడెం భద్రాద్రి జిల్లాలో జూలూరుపాడు మండలంలో దారుణం చోటు చేసుకున్న పరిస్థితి. వీరభద్రం అనే ప్రియుడు తన ప్రియురాల్ని 20 ముక్కలుగా నరికి గోనె సంచి బస్తాలు పెట్టి పొలంలో పూడ్చిన సంఘటన ఖమ్మం జిల్లాతో పాటు ఉమ్మడి ఖమ్మం జిల్లాతో పాటు తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా సంచలనం రేపిన పరిస్థితి. ఈ నేపథ్యంలోనే భద్రాద్రి కొత్తగూడెంలో ఉన్నటువంటి జూలూరుపాడు మండలంలోని మాంచినపేటలో తన స్వాతి అయితే ఉన్నటువంటి ప్రియురాలు వీరభద్రం అంటే 3 రోజుల క్రితం తను చంపి గోనె బస్తాలో పెట్టి పొలంలో పొట్టించిన సంఘటన ఒక్కసారిగా కలకలం తెచ్చిన పరిస్థితి. ఈ నేపథ్యంలోనే వీరిద్దరు కలిసి కూడా గతంలో ఒక సింగరేణిలో ఒక ఉద్యోగం ఇప్పిస్తామని చెప్పి ఒక జంట దగ్గర 16 లక్షల రూపాయలు తీసుకున్నట్టు వీరిపై కేసు కూడా నమోదైన పరిస్థితి. ఆ నేపథ్యంలో ఇద్దరికి కొంత మనస్వార్థం రావడంతో ఆర్థిక సంబంధాలు, ఆర్థిక లావాదేవీలు కొంత సంబంధాలతో నీ దగ్గర ఉన్న పైసలు చెప్పి కొంత వాగ్వివాదం చోటు చేసుకుంటే ఒక్కసారిగా ఇటుబడి ఈమెని ఆత్మహత్య నేపథ్యంలో వీరభద్రం అలాంటి పథకం పన్నెండు తెలుస్తుంది. ఆ నేపథ్యంలోనే 16 లక్షలకు సంబంధించిన పంచాయతీ ఒక వ్యక్తి ప్రాణాలు తీసేదాకా దారిస్తున్న పరిస్థితి ఉంది. ఆ నేపథ్యంలోనే గత 2 రోజుల నుంచి గొడవలైతున్న పరిస్థితి. ఈ రోజు ఉదయం తన స్వాతిని ఎలాగైనా హతమార్చిన నేపథ్యంతో తను పొలం దగ్గర తీసుకెళ్లి చంపి గోనె సంచి రైతు పొలంలో బాధ్యత పెట్టినట్టు అక్కడ స్థానికులు చెప్తున్న పరిస్థితి. దీనిపై ఇప్పటికే భద్రాద్రి కొత్తగూడెం సంబంధించిన పోలీసులు కేసు నమోదు చేశారు, మరింత విచారణ చేసిన పరిస్థితి. అంటే ఇదేనా ఇంకేమైనా కేసు ఉంది వీరిపైన, ఏంటి విషయాలు అసలు పూర్తిగా ఇంకా కారణాలు లేవని కొంత సంవత్సరం అయితే రావాల్సింది. అయితే భాస్కర్, ప్రస్తుతం వీరభద్రం ఆచూకీ లభించింది, ఆ పోలీసులు ఏమంటున్నారు? ఇప్పటికే పోలీసులు అయితే కేసు నమోదు చేశారు, దీనిపై విచారణ చేస్తున్నారు. ఇంకా అంటే ఈ 16 లక్షలు ఇస్తున్నా లేకపోతే ఏమున్నట్టు ఇవ్వక సంబంధాలు ఏంటి, స్వాతి ఎక్కడ, ఈయన దగ్గర పూర్తిగా సమాచారం అయితే ఇప్పటికే కొంత సమాచారం వచ్చింది, ఇంకా మిగతా సమాచారం రావాల్సింది. పోలీసులు అయితే కేసు నమోదు చేశారు. దీనిపై ఏసీపీ సీరియస్ గా తీసుకుని ఫాలోఅప్ అయితే చేస్తున్నట్టు. దీనిపై మీడియా సమావేశం కూడా పెట్టే అవకాశం ఉంది. అంటే 16 లక్షలు ఉద్యోగాలు ఇప్పిస్తని చెప్పేసి వీరి దగ్గర ఇంకా మోసం చేశారా, ఇంకెవరన్నా బాధితులు ఉన్నారని ఇంకా విషయం ఇంకా తెరవాల్సింది. ఇప్పటికైతే పోలీసులు విచారణ చేస్తున్నారు, దాంట్లో మీడియా ముందు పెట్టే అవకాశం ఉంది. కిరణ్. రైట్ భాస్కర్, థ్యాంక్ యూ.
భద్రాద్రి కొత్తగూడెం జిల్లా జూలూరుపాడు మండలం మాచినేనిపేటలో దారుణం జరిగింది. ప్రియురాల్ని 20 ముక్కలుగా నరికి గోనె సంచిలో పెట్టి పొలంలో పూడ్చిపెట్టాడు ప్రియుడు. ఈ ఘటన స్థానికంగా కలకలం రేపింది. గతంలో సింగరేణిలో ఉద్యోగం ఇప్పిస్తామని చెప్పి ఓ జంట నుంచి స్వాతి, వీరభద్రం అనే ఇద్దరు ప్రేమికులు 16 లక్షలు తీసుకున్నారు. ఉద్యోగం రాకపోవడంతో మోసపోయామని బాధితులు ఆత్మహత్య చేసుకున్నారు. దీంతో 16 లక్షల విషయంలో ఇద్దరికి గొడవ జరిగింది. దీంతో స్వాతిని అడ్డు తొలగించుకోవాలనే ఉద్దేశంతో వీరభద్రం దారుణంగా హత్య చేశాడు.